ఏమిటి బైబిల్ మొత్తంలోకి వెళ్ళా 88 మంది ప్రవక్తలు తగులుతారు మనకి. ఆదాం దగ్గర నుంచి కొత్త నిబంధనల వరకు కూడా 88 మంది లిస్టు మనకు వస్తుంది. జాగ్రత్త చదివితే ఈ ప్రపంచంలో ఏ భక్తుడైనా ఏ ప్రవక్తనైనా సరే మనము పరిపూర్ణ మాదిరిగా తీసుకోకూడదు. ఎలా తీసుకోకూడదు? కొన్ని విషయాల్లోనే వాళ్ళు మనకు మాదిరి, అన్ని విషయాల్లో వాళ్ళు మనకి మాదిరి కాదు. ఎందుకంటే నువ్వు ఒక ప్రవక్తను వెంబడించావంటే ప్రవక్త నిలబడినంతసేపు నువ్వు నిలబడతావు, ప్రవక్త పడిపోతే. అబ్రహాం గారు ఉన్నారండి, గుడ్డిగా అబ్రహాం గారిని ఫాలో అయిపోయావు అనుకోండి, అబ్రహాం గారు పడ్డారా లేదా? హాగర్ దగ్గర పడ్డారు. దావీదు గారు ఫాలో అయిపోయావు అనుకోండి, దావీదు గారు పడ్డారా లేదా? బషబ దగ్గర పడ్డాడు. సొలొమోన్ గారిని ఫాలో అయితే ఆయన మరి అడుగడుగున 1000 సార్లు పడ్డాడు. ఆయన మామూలుగా పడతాం, ఆయనకి అన్ని దెబ్బలు ఆయనకి మోకాలు నిండా. మనం ఎవరిని ఫాలో అవ్వాలో తెలుసా? మనకి మాదిరి ఎవరో తెలుసా? మనని ఎవరిని చూచి ముందు అడిగేయాలో తెలుసా? ఒకసారి మీరు హెబ్రీ పత్రిక వచ్చి తర్వాత యోబు దగ్గరికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. దానిని బట్టియే, దేన్ని బట్టి పైన ఒకటి చెప్పాడు విశ్వాసం అని. దానిని బట్టియే పెద్దలు ఏం పొందారు? సాక్ష్యం. పెద్దలకట దేవుడు కొన్ని సాక్ష్యం ఇచ్చాడట. ఏంటట? దేవుడు ఇచ్చిన టెస్టిమోనియం ఏంటట? మనందరికీ తెలుసండి. అబ్రహాం గారికి దేవుడు ఒక టెస్టిమోనియం ఇచ్చాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. దావీదు గారికో సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఏంటి చెప్పండి? ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మోషే గారికో సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఏంటి చెప్పండి? అందరిలోకెల్లా నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? దేవుడు. సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన వారు పరిపూర్ణ మాదిరి మనకు కారు. ఇప్పుడు మీకు 11వ అధ్యాయం మొత్తం చదివితే ఎవరెవరి పేర్లు వస్తాయో నాకు చెప్పండి ఒకసారి. పర్లేదు, జంబ్లింగ్ ఆర్డర్ అయినా పర్లేదు, చెప్పండి. 11వ అధ్యాయంలో ఎవరెవరి పేర్లు మీకు కనపడతాయి. ఒకటి ఫస్ట్ హేబేలు, నెక్స్ట్ హనోకు, నోబహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, గిడియన్, శాంసన్, బారాకు, రాహాబు, ఇంకా శామ్యూల్, దావీద్. ఇంకా వీళ్ళందరి గురించి మీరు లెక్కేసుకుంటూ పోయారనుకోండి 17 మంది వస్తారు. ఎంతమంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీకు కనిపిస్తున్న విశ్వాస వీరుల సంఖ్య 17 మంది. చివరిలో బహువచనం ఉపయోగిస్తాడు ప్రవక్తలు అని, దాన్ని కాస్త పక్కన పెట్టేసుకుంటే మొత్తం ఎంతమంది వస్తారు? 17 మంది వస్తారు. 17 మంది గొప్పతనం గురించి చెబుతూ, 17 మంది ఎంత గొప్ప వాళ్ళో చెబుతూ 12వ అధ్యాయంలో హార్ట్ బ్లాస్ట్ అయ్యే ఒక మాట చెప్పాడండి. ఒకసారి ఏమన్నాడు చూడండి. 12వ అధ్యాయం 1వ వచనానికి రండి ఒకసారి. 12వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్త చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎవరా సాక్షి సమూహం? ఇప్పుడు పైన చెప్పాడు కదా 2వ వచనంలో, పెద్దలు దీనిని బట్టి ఏం పొందిరి? ఎవరా సాక్ష్యం అంటే 17 మంది. ఇంత గొప్ప సాక్షి సమూహము అనగా 17 మంది ఆ భక్తులు. చదవండి. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసులకు తండ్రి అయినా అనట్లేదండి, విశ్వాసులకు తండ్రి అయినయు మరియు దాన్ని కొనసాగించువాడైన అబ్రహాము వైపు చూచుచు అనట్లేదు. ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడకు మోషే వైపు చూచుచు అనట్లేదు. ఆయన నా ఇష్టానుసారుడుమైన మనుష్యుడకు దావీదు వైపు చూచుచు అనట్లేదు. ఆయన ఎవరి వైపు చూడాలట? ఇంతమంది లిస్టు అలిసిపోయేంతవరకు ఇచ్చినా నీ చూపు ఎవరి వైపు ఉండాలో తెలుసా? ఎవరి వైపు చూచి నువ్వు అడుగేయాలో తెలుసా? చదవండి ఇప్పుడు దాని మళ్ళా. విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడగు యేసు వైపే చూడండి. 11వ అధ్యాయంలో హేబేలు ఇచ్చారని హేబేలు వైపు, సంసోను గురించి ఇచ్చారని సంసోను వైపు, అబ్రహాము, దావీదు, ఇస్సాకు, యాకోబు, యోసేపుల వైపు చూశారో వాళ్ళు పడిన చోట మీరు పడతారు, వాళ్ళు నిలబడినప్పుడే మీరు నిలబడతారు. అందుకనే వారి వైపు చూడకండి. ఎవరి వైపు చూడండి? యేసు వైపే చూడండి. ఎందుకంటే ప్రపంచంలో పడని వాడు ఒక్కడే ఉన్నాడు. విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించిన వాడు. అదే అన్నాడు అక్కడ, విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించాడు ఆయన. మిగతా వాళ్ళందరూ మధ్యలో బ్రేక్ చేశారు. దేన్ని బ్రేక్ చేశారు? విశ్వాసాన్ని. అందుకని ప్రభు అన్నాడు, నీతిమంతుడు ఎవడునూ లేడు. అది ఎవరైనా సరే, అది ప్రపంచంలో ఎవరైనా సరే నీతిమంతుడు ఎవడు లేడు.
ప్రవక్తలందరూ మనకంటే గొప్పోళ్ళు. ప్రవక్తల పాద ధూళికి మనం పనికిరాం, భక్తుల పాద ధూళికి మనం పనికిరాం. కానీ వాళ్ళందరూ మనతో పోలిస్తే గొప్పోళ్ళే, ప్రపంచంతో పోలిస్తే గొప్పోళ్ళే. కానీ యేసు దగ్గర వాళ్ళు కూడా ఏమైపోతారు? తేలిపోక తప్పదు.